మొదట పేజర్లు పేలాయి, ఆ తర్వాత వాకీటాకీలు, ఇప్పుడేమో రాకెట్ లాంచింగ్ సైట్స్ ధ్వంసమయ్యాయి. మరి నెక్స్ట్ ఏంటి? ఇజ్రాయెల్ ఈ సిరీస్ ఆఫ్ అటాక్స్ ఎందుకు చేస్తోంది? అమెరికా ఎందుకు హై అలర్ట్ ప్రకటించింది? హెజ్బుల్లా శబతాలు చేస్తుంటే ఇజ్రాయెల్ పని కాని చేస్తుందా? అసలు మిడిల్ ఈస్ట్లో ఈ ఉద్రిక్తతలకు కారణాలేంటి? ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు, కానీ ఎందుకు జరుగుతుందన్నది మాత్రం చాలా మందికి తెలియదు. ఇప్పుడు దానిపైనే మన డిస్కషన్. మీకు గుర్తుందా, చాలా రోజుల క్రితం హెజ్బుల్లా చీఫ్ కమాండర్ను ఇజ్రాయెల్ మట్టుపెట్టింది. ఈ సీన్ తర్వాత ఇజ్రాయెల్పై దాడులు చేస్తామని హెజ్బుల్లా ప్రకటించింది. ఆ తర్వాత ఇరాన్ నడిబొడ్డున హమాస్ పొలిటికల్ వింగ్ చీఫ్ ఇస్మాయిల్ హనియా మర్డర్ జరిగింది. ఈ హత్య తరువాత ఇరాన్ ఇజ్రాయెల్ అంతు తేలుస్తామని ప్రతిజ్ఞ చేసింది. దానికి తగ్గట్టుగానే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఇజ్రాయెల్పై నేరుగా అటాక్ చేసింది. అది ఆరంభం మాత్రమే అని కూడా చెప్పింది. ఇరాన్ కనుసన్నల్లోనే హెజ్బుల్లా పనిచేస్తుందని అందరికీ తెలిసింది. అయితే రీసెంట్గా లెబనాన్లో చాలా అప్డేట్స్ జరుగుతున్నాయి. వీటన్నిటినీ ఓ కంట కనిపెడుతోంది ఇజ్రాయెల్. అందుకే దాడి జరగడానికి ముందే అటాక్ చేసేసింది. ఇజ్రాయెల్ అటాక్స్ ఓ ఆర్డర్లో జరిగాయి. ఫస్ట్, ఇరాన్ నుంచి ఓ భారీ వెపన్ ఎక్స్ప్లోజివ్స్ కన్సైన్మెంట్ లెబనాన్కు వచ్చింది. వాటన్నిటినీ రహస్య ప్రాంతంలో ఉంచారు. అంతకుముందే తమ వద్ద 1,00,000 రాకెట్లు సిద్ధంగా ఉన్నాయని గొప్పగా ప్రకటించింది హెజ్బుల్లా. ఇదే సమయంలో గాజాలోని కొన్ని ప్రాంతాల నుంచి తమ దళాలను వెనక్కి పిలిపించింది ఇజ్రాయెల్. ప్రపంచం మొత్తం ఇజ్రాయెల్ కాస్త వెనక్కి తగ్గింది అనుకుంది. బట్ అసలు ప్లాన్ వేరే ఉందని అప్పుడెవ్వరూ ఊహించలేకపోయారు. ఫస్ట్, హెజ్బుల్లా అత్యంత రహస్యంగా దాచిన ఆయుధాల గోడౌన్పై ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ విరుచుకుపడింది. దెబ్బకు మొత్తం నాశనమైంది. ఇది హెజ్బుల్లాకు ఫస్ట్ ఊహించని షాక్. సెకండ్, పేజర్ అటాక్. గోడౌన్పై జరిగిన దాడి తర్వాత కమ్యూనికేషన్స్ను మొత్తం మార్చేసింది హెజ్బుల్లా. సెల్ ఫోన్స్ను ఇజ్రాయెల్ ట్రాక్ చేస్తోందని గమనించి పేజర్లకు షిఫ్ట్ అయింది. తమ కొరియర్లందరికీ పేజర్లు ఇచ్చింది. దీన్ని డీకోడ్ చేసి ఆ పేజర్లలో ఎక్స్ప్లోజివ్స్ పెట్టి పేల్చేసింది. దాదాపు 3,000 మంది వరకు గాయపడ్డారు. గాయపడ్డ ప్రతివారు హెజ్బుల్లా కోసం పనిచేసేవారే అని తెలుస్తోంది. నెక్స్ట్, వాకీటాకీలు. కొరియర్ల కంటే పై స్థాయిలో ఉన్నవారు వాకీటాకీలు ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్, అవి పేలాయి. మరో 3,000 మంది వరకు గాయపడ్డారు. అక్కడితో ఆగిందా? లేదు. నెక్స్ట్, మరోసారి ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ మళ్లీ గాల్లోకి లేచాయి. ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఉన్న 100 రాకెట్ లాంచ్ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. దాదాపు 1,000 సంఖ్యలో రాకెట్లను నాశనం చేశాయి. అయితే హెజ్బుల్లా వద్ద ఇంకా వేలాది రాకెట్స్ ఉన్నాయి. వీటన్నిటిని చూస్తే ఏమర్థమవుతోంది? ఫస్ట్, ఆయుధాలను లేకుండా చేశారు. నెక్స్ట్, కొరియర్లకు షాక్ ఇచ్చారు. ఆ తర్వాత హెజ్బుల్లా ఫైటర్స్ను గాయపరిచారు. ప్రస్తుతం హెజ్బుల్లా వద్ద ఇంకా భారీగా ఆయుధాలున్నాయి. బట్ వారి మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది లేకుండా చేశారు. ఒకరితో ఒకరు ఎలా కమ్యూనికేట్ అవ్వాలనేది కూడా వారికి అర్థం కాని పరిస్థితి. ఏం చేస్తే ఏం జరుగుతుందో అని భయం వారిలో మొదలైంది. అయితే హెజ్బుల్లా చూస్తూ ఊరుకుంటుందా? అస్సలు ఊరుకోదు. ఇప్పటికే మరోసారి ప్రతిజ్ఞ చేసింది ఇజ్రాయెల్పై భారీ దాడి తప్పదని. ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చిన ప్రతిసారి ఇజ్రాయెల్ దాడుల తీవ్రతను పెంచుతోంది, చావు దెబ్బతీస్తోంది. వాళ్లు ప్రకటనలు, వార్నింగ్లు, ప్రతిజ్ఞలు చేస్తూ ఉంటే ఇజ్రాయెల్ సైలెంట్గా పనిచేస్తూ పోతోంది. అయితే ఈ సిరీస్ ఆఫ్ అటాక్స్కు ఎండ్ కార్డ్ పడిందా అంటే ఎవ్వరూ సమాధానం చెప్పలేని పరిస్థితి. అన్ని సర్ప్రైజ్ అటాక్సే. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. అక్టోబర్ 7 అటాక్ తర్వాత ఇజ్రాయెల్ ఎలాంటి ఛాన్సు తీసుకోవడం లేదు. తమకు థ్రెట్ ఉందని అనుమానం వస్తే చాలు అటాక్ చేస్తూనే ఉంది. చర్చలే చర్చలు, దాడులే దాడులు అంటోంది. తమ అస్తిత్వం కాపాడుకోవడానికి దేనికైనా తెగిస్తాం, ఎవరినైనా ఎదిరిస్తాం అనే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. నిజానికి ఈ దాడులు అమెరికాకు చెప్పి చేస్తుందో లేదో తెలియదు, కానీ ఇజ్రాయెల్కైతే అమెరికా సపోర్ట్ ఫుల్గా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏడాది నుంచి ఇజ్రాయెల్కు మద్దతుగా వేలాది సైన్యం, అరబ్ దేశాల సముద్ర తీరాల్లో క్యారియర్ స్ట్రైక్స్ గ్రూపు కాచుకుని ఉన్నాయి. నిన్నటి దాడుల తర్వాత కూడా అమెరికన్ ఆర్మీ హై అలర్ట్ ప్రకటించింది. ఎలాంటి దాడులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించింది.
ప్రస్తుతం లెబనాన్ ఇజ్రాయెల్ సరిహద్దుల్లో పరిస్థితి ఏంటో తెలుసా? సరిహద్దుకు సమీపంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇజ్రాయెల్లో అయితే బాంబ్ షెల్టర్లకు సమీపంలో ఉండాలని ప్రజలకు ఆదేశాలిచ్చారు. ఎక్కువగా ప్రజలు గుమికూడి ఉండకూడదని, బయట ఎక్కువగా తిరగొద్దని సూచించారు. సో లెబనాన్ నుంచి కౌంటర్ అటాక్స్ ను ఎక్స్పెక్ట్ చేస్తోంది ఇజ్రాయెల్. మరోవైపు లెబనాన్ మాత్రం ఇజ్రాయెల్పై మండిపడుతోంది. తమ దేశంపై దాడులు చేస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.